Good morning. Welcome to Sriveda Defense Academy. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా 4th జూలై కరెంట్ అఫైర్స్ ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇండియన్ లాంచెస్ యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఇన్సైడ్ గ్రీస్. సో మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, షీషెల్స్. ఓకే, షీషెల్స్ అనే కంట్రీలో ఎండ్ ఆఫ్ ద 2026 ఇయర్ కి అక్కడ యూపీఐ పేమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, మోడీ గారు జూన్ 27, 29 లో షీషెల్స్ లో పర్యటించారు. సో ఆ టైంలో అక్కడ యూపీఐ పేమెంట్స్ గురించి కూడా ఒక ప్యాక్ జరిగింది. ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కి యూపీఐ పేమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు రీసెంట్ గా ఎక్కడమ్మా గ్రీస్. సో మనం ఎన్ని కంట్రీస్ ఓవరాల్ గా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎన్ని కంట్రీస్ మెన్షన్ చేస్తాం. ఫస్ట్ మనకి ఫ్రాన్స్ లో, యూరోప్ లో ఫస్ట్ కంట్రీ ఫ్రాన్స్ లో యూపీఐ పేమెంట్స్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మన చుట్టూ ఉన్న కంట్రీస్ చూడండి ఒకసారి. మన చుట్టూ ఏంటమ్మా నేపాల్, భూటాన్, శ్రీలంక. ఓకే, నెక్స్ట్ సింగపూర్. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్ లో యుఏఈ, ఖతార్. సో ఇవన్నీ కంట్రీస్ లో కూడా మనకి యూఏఈ మెల్లగా యూపీఐ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు గ్రీస్ లో కూడా మనకి ఓకే, గ్రీస్ లో ఎప్పటి నుంచి జూన్ 30 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. జూన్ 30, 2026 నుంచి గ్రీస్ లో యూపీఐ సర్వీస్ అని స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటమ్మా సీషెల్స్ లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2026 ఇయర్ ఎండ్ కి ఓకే యూపీఐ పేమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఇక్కడ స్క్రిప్ట్ చూద్దాం. కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రి ఎవరమ్మా? పీయూష్ గోయల్ గారి సమక్షంలో భారతదేశపు యూపీఐ డిజిటల్ చెల్లింపులు గ్రీస్ దేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర్జాతీయ డిజిటల్ మ్యాపింగ్ గ్రీస్ కి చెందిన యూరో బ్యాంక్. ఓకే, ఈ గ్రీస్ అనే కంట్రీ యూరోజోన్ అంటే ఏంటమ్మా మనకి యూరోస్ అనేవి కరెన్సీగా ఉన్న కంట్రీస్ 21 కంట్రీస్. ఓకే, యూరో అనేది కరెన్సీగా ఉన్న కంట్రీస్ అన్ని 21 కంట్రీస్. ఈ 21 కంట్రీస్ లో గ్రీస్ కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి యూరోపియన్ యూనియన్ లో కూడా గ్రీస్ ఉంది. ఓకే, యూరోపియన్ యూనియన్ 27 కంట్రీస్ ఉంటాయి టోటల్ గా. ఓకే, 27 కంట్రీస్ లో కూడా గ్రీస్ అనేది ఉంది. మన యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బ్రసెల్స్ బెల్జియం లో ఉంది. చాలా సార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, యూరో బ్యాంక్ మరియు ఎన్పిసిఐ. ఓకే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కలిపి కూడా మనకి యూపీఐ అనేది యూపీఐ ఇంటర్ఫేస్ ఎవరు డెవలప్ చేశారు? ఎన్పిసిఐ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బిఐ రెగ్యులేట్ చేస్తుంది ఎన్పిసిఐని. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది గ్రీస్ లో పర్యటించే భారతీయ పర్యాటకులకు, వ్యాపారవేత్తలు మరియు ప్రవాసులకు సులభమైన నగదు రహిత లావాదేవీలు అందిస్తుంది. చూడండి, మన యూపీఐ సర్వీస్ అనేది గ్లోబల్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, గ్లోబల్ గా మనకి వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 కంట్రీస్ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి యూపీఐ, ఇండియా కాకుండా. ఓకే, నెక్స్ట్ చూడండి, భౌగోళికంగా గ్రీస్ దేశం గురించి ఒకసారి చూద్దాం. ఐరోపా, ఏషియా మరియు ఆఫ్రికా ఖండాల కూడలి. ఓకే, ట్రై జంక్షన్ అంటాం కదా, ట్రై జంక్షన్. ఎక్కడైతే మనకి మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం, అలాగే సీ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జిటెన్సీ. టర్కీ వచ్చేసి మనకి ఏషియాలో ఉంటుంది. టర్కీ ఏషియన్ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. మెడిటరేనియన్ సీ కింద ఉన్నది ఏంటమ్మా ఆఫ్రికా. నెక్స్ట్ ఇది యూరోప్. సో ఈ మధ్యలో ఉన్నది ఏంటమ్మా గ్రీస్ అనేది పురాతన నగరం. ఏథెన్స్ విన్నారా మీరు? సో ఏథెన్స్ లోనే మనకి ఏథెన్స్ లోనే ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఒలింపిక్స్ క్రీడలు కూడా ఏథెన్స్ లో స్టార్ట్ అయ్యాయి. ఒలింపిక్. నెక్స్ట్ పురాతన నగరం. ఈ గ్రీక్ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు చాలా లిటరేచర్స్ అనేవి కూడా ఉన్నాయి, అవునా కదా? సో దాన్నే గ్రీస్ అంటాం. ఓకే, గ్రీక్ గ్రీస్ అన్న ఒకటే. నెక్స్ట్ చూడండి, దేశ సరిహద్దులు ఆల్బేనియా, నార్త్ మాసిడోనియా, బల్గేరియా మరియు టర్కీ దేశాలతో భూభాగాన్ని పంచుకుంటాయి. ఈ టర్కీ వచ్చేసి మనకి ఏషియన్ కంట్రీ. ఓకే, రిమైనింగ్ అన్ని కూడా మనకి యూరోపియన్ కంట్రీస్. నెక్స్ట్ చూడండి, ఈ ద్వీపకల్పం చుట్టూ వ్యూహాత్మక ఏజియన్ సముద్రం. సో చూడండి మ్యాప్ లో పెట్టాను, ఏజియన్ సీ ఇది. నెక్స్ట్ మధ్యధరా సముద్రం, ఇక్కడ మెడిటరేనియన్ సీ. యూరోప్ కి ఆఫ్రికాకి మధ్యలో ఓషన్ ఏంటమ్మా మెడిటరేనియన్ సీ. నెక్స్ట్ అయోనియన్ సముద్రం విస్తరించింది. ఇదంతా గ్రీస్ గురించి. ఓకే, నెక్స్ట్ చూడండి ఎన్పిసిఐ గురించి. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎప్పుడమ్మా 2020. ఓకే, ఎన్పిసిఐ వేరు, ఎన్పిసిఐ
ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ వేరు. సో ఎప్పుడైతే మనకి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది విదేశాల్లో ఎప్పుడైతే మనకి ఇంప్లిమెంట్ చేస్తుందో ఏ ఏ విభాగం అంటే అమ్మా ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎప్పుడైనా మీరు వేరే దేశాల్లో యూపీఐ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఆ దేశం ఏ సంబంధిత దేశం బ్యాంకు ఏదో ఒక బ్యాంక్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ యూరో బ్యాంక్, ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటమ్మా ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్. ఈ రెండు సంస్థలు కలిపి అక్కడ యూపీని ఇంప్లిమెంట్ చేస్తాయి. అలానే ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది 2020. ఓకే, నెక్స్ట్ ఎన్పిసిఐ వచ్చేసి ఏంటమ్మా పేరెంట్ ఆర్గనైజేషన్. ఓకే, పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చి ఎన్పిసిఐ ఇప్పుడు 2008లో స్టార్ట్ అయింది. ఓకే, 2008లో స్టార్ట్ అయింది ఎన్పిసిఐ. నెక్స్ట్ చూడండి, ఎన్పిసిఐ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆర్బీఐ. ఓకే, సో ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయింది? 1935. ఓకే, 1934 యాక్ట్ 1935లో ఫామ్ అయింది. సో 2008లో ఎన్పిసిఐ ఫామ్ అయింది. సో ఎన్పిసిఐ ఫామ్ అయిన తర్వాత మనకి 2016లో యూపీఐ సర్వీసెస్ వచ్చినాయి. ఓకే, మనకి ఇప్పుడు యూజ్ చేసే ఫోన్ పే, పేటిఎం, జీపే వీటన్నిటిలో కూడా మనకి యూపీఐ బేస్ చేసుకునే. ఓకే, యూపీఐ బేస్ చేసుకునే. సో ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. మనది చూడండి, ఇప్పుడు మనకి ఏ చిన్న షాపులకు వెళ్ళినా కానీ, కిరాణా షాపులకు వెళ్ళినా కానీ ఈజీగా చిల్లర ఉన్నా లేకపోతే ఇబ్బంది లేదు. మనకి జస్ట్ స్కాన్ చేస్తాం, ఎంతైతే అంత అమౌంట్ ఫోన్ పే చేస్తాం. అవునా కదా? ఓకే, నెక్స్ట్ వాటి గురించి చూసుకోండి డీటెయిల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్, జలవనరుల నిర్వహణ కోసం భారత్ సౌదీ అరేబియా చారిత్రక ఒప్పందం. సో చూడండి, ఏ కంట్రీస్ అనేది ఫస్ట్ చూడాలి. ప్యాక్ట్ ఉంది, ఆ ప్యాక్ట్ ఏ కంట్రీస్? ఇండియా, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అనేది కూడా గల్ఫ్ కంట్రీ. అవునా కదా? సౌదీ అరేబియాలో మనకి క్యాపిటల్ వచ్చేసి రియాద్. ఓకే, జలవనరుల సంఘం సౌదీ అరేబియా దేశాల జలవనరుల నిర్వహణలో ఇక్కడ ఏమైందంటే సౌదీ అరేబియాలో ఒక సమ్మిట్ జరిగింది. ఓకే, వాటర్ సమ్మిట్ అలాగే జరిగింది. చూడండి, పరస్పర సహకారం ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సౌదీ అరేబియాలో జెడ్డా నగరం. ఓకే, సౌదీ అరేబియాలోని జెడ్డా అనేది ఒక నగరంలోని మొట్టమొదటి సౌదీ వాటర్ వీక్ సదస్సు. ఓకే, సౌదీ వాటర్ వీక్ 2026 సదస్సులో ఈ ఒప్పందం ఖరారైంది. ఎక్కడ ఖరారైందంటే సౌదీ వాటర్ వీక్ 2026లో. సో ఇరు దేశాల మధ్య సుస్థిర నీటిపారుదల పద్ధతులు, సాగునీటి వ్యవస్థలు, ఆధునికత మరియు జాతీయ నీటి భద్రత పెంపునికి ఇది తోడ్పడుతుంది. సో చూడండి, యూజువల్ గా మనకి ఎప్పుడైతే డిజర్ట్ కంట్రీస్ అంటే ఏంటమ్మా, మనకి ఈ సౌదీ అరేబియా అని కూడా డిజర్ట్ ఎడారితో ఉన్న దేశాలు. సో వాళ్ళకి ఎక్కువగా కూడా వాటర్ని చాలా చాలా ప్రీషియస్ గా చూస్తారు. వాటర్ని వాళ్ళు చాలా ప్రీషియస్ గా చూస్తారు, విలువైనగా చూస్తారు. అవునా కదా? సో ఎందుకు? వాళ్ళకి తక్కువ వాటర్ ఉంటుంది. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, వాళ్ళ అగ్రికల్చర్ చేయాలన్నా లేదా గృహ అవసరాలకి యూజ్ చేయాలన్నా ఎలా యూటిలైజ్ చేయాలి? మనకి వాటర్ చాలా దొరుకుతుంది, కానీ మనం దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోము. సో వాళ్ళ దగ్గర ఉన్న పద్ధతులు కూడా మనం టెక్నికల్ గా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ కూడా తక్కువ భూమిలో ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తుంది. సో అలాంటి టెక్నిక్స్ అనేవి తెలుసుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, సౌదీ వాటర్ వీక్ సౌదీ అరేబియా గురించి చూడండి. ఎక్కడ జరిగింది? జెడ్డాలో జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ అగ్రికల్చర్ ఆఫ్ సౌదీ అరేబియా ఆర్గనైజ్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, దేశంలో తొలిసారిగా మదరసా విద్యా బోర్డుని రద్దు చేసిన ఉత్తరాఖండ్. చూడండి, తొలిసారిగా వచ్చింది. సో ఉత్తరాఖండ్ ఆల్రెడీ ఓకే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది యాక్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటమ్మా? ఉత్తరాఖండ్. సో గోవాలో ఉంది, కానీ అది ఆల్రెడీ ముందు నుంచే ఉంది వాళ్ళకి. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ ముందు నుంచే ఉంది 1800s లోనే. సో ఉత్తరాఖండ్ మళ్ళీ ఇంకోటి ఏంటి కొత్తగా తీసుకొచ్చింది, ఉత్తరాఖండ్ ప్రభుత్వం తమ రాష్ట్ర పరిధిలో మదరసా అనేవి ముస్లిమ్స్ యొక్క స్కూల్స్. మనకి చూడండి, మన హిందువులకి ఎవరికైనా అయితే మనకి అగ్రహారాలు అంటారు, హిందువుల్లో అయితే అగ్రహారాలు, ముస్లిమ్స్ కి అయితే మదరసాలు. సో వాళ్ళ యొక్క రిలీజియస్ స్కూల్స్ అనమాట. రిలీజియస్ స్కూల్స్ బేస్ అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి చెప్తూనే వాళ్ళ యొక్క కల్చర్ ని, నెక్స్ట్ వాళ్ళ యొక్క రిలీజియస్ స్క్రిప్ట్ ని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. అలాంటి ఏంటమ్మా ముస్లిం సంబంధించిన మదరసా విద్యా బోర్డు. ఓకే, సో ఉత్తరాఖండ్ లోని యూసిసి అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చింది. వాళ్ళే ఇప్పుడు ఈ మదరసా విద్యా సంస్థలు కూడా రద్దు చేశారు. ఓకే, రద్దు చేశారు. ఇంపార్టెంట్, ఫస్ట్ స్టేట్ ఏంటి? ఉత్తరాఖండ్. దేశంలో ఈ రకమైన మదరసా బోర్డు చట్టబద్ధంగా రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. తాజా విద్యా సంస్థల ప్రకారం రాష్ట్రంలో గుర్తింపు పొందిన మదరసాలన్నీ ఇకపై సాధారణ పాఠశాలలుగా పరిగణించబడతాయి. సో గుర్తింపు పొందిన ఉన్నాయి, గుర్తింపు పొందడం కూడా ఉన్నాయి. సో ఏవైతే మనకి రిజిస్ట్రేషన్ అవుతాయో అవన్నీ కూడా జనరల్ స్కూల్లో ఏవైతే సిలబస్ ఉంటుంది, ఏవైతే కరికులం ఉంటుంది, ఓకే ఎన్సీఆర్టీ కరికులం ఉంటుంది, ఆ ఎన్సీఆర్టీ కరికులమే ఇంప్లిమెంట్ చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పాం కదా,
ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జూలై 29th ఓకే, జూలై 29th నుంచి మనకి అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఆ ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పిన గైడ్ లైన్స్ కానీ కరికులమ్స్ కానీ అన్ని కూడా ఇంకా మదర్సాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళ యొక్క రిలీజియస్ స్క్రిప్ట్స్ అని ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఆ స్కూల్స్ జనరల్ స్కూల్స్ గా మారిపోతాయి ఉత్తరాఖండ్ లో. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే సమ్వేర్ మదర్స్ అనే పేరుతో, ఓకే, మదర్స్ అనే పేరుతో ఏంటమ్మా కొన్ని అన్రిజిస్టర్డ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ అన్రిజిస్టర్డ్ స్కూల్స్ ఏం చేస్తారంటే టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో చూడండి, నార్త్ ఇండియాలో టెర్రర్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా అరికట్టడం ఇందులో భాగం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నమోదైన అన్ని విద్యా కేంద్రాలు ఇకపై కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్టీ ఆధారిత సిలబస్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, మదర్సాలో ఉండే ఎడ్యుకేషన్స్ కూడా మన ఇండియాలో ఇంకా పర్వాలేదు. పాకిస్తాన్ లో మీరు కానీ చూసుకుంటే అక్కడ సైన్స్ బుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు చాలా లో, అంటే వాళ్ళ హై స్టాండర్డ్స్ లో ఉండు వాళ్ళ బుక్స్ అనేవి. వాళ్ళ రిలీజియస్ ని ఎక్కడ కూడా ఓవర్కమ్ చేయకూడదు. ఓకే, వాళ్ళ రిలీజియస్ ని ఎక్కడ కూడా ఓవర్కమ్ చేయకూడదు. అంటే రిలీజియస్ లో ఏవైతే ఉన్నాయో, భూమి అంటే ఎలా ఉండాలి, సో అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఉంటాయి కదా, వాటికి అనుకూలంగా సైన్స్ కూడా మార్చేస్తారు వాళ్ళు. సో అలాంటివి మనకి రియాలిటీ అనేది చాలా దూరంగా ఉంటుంది. సో అలాంటివి అనేవి రిలీజియస్ అనేది కాన్సెప్ట్ తీసేయాలని చెప్పి ఉత్తరాఖండ్ లో మన రీసెంట్ ఏం చేస్తాం, మదర్సాలు క్యాన్సిల్ చేశారు. ఓకే, దేశవ్యాప్తంగా తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్చారు. చెప్పాం కదా, మతపరమైన విద్యతో పాటు విద్యార్థులకు ఆధునిక సైన్స్, గణితం మరియు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు బోధన తప్పనిసరి చేశారు. ఓకే, నిబంధనలు ఉల్లంఘించే మరియు అనుమతి లేని సుమారు 500 చూడండి 500 అన్రిజిస్టర్డ్ మదర్సాస్ మూసివేయాలని సీఎం ఎవరమ్మా, పుష్కర్ సింగ్ ధామి. ఓకే, సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. నెక్స్ట్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ అబ్రివేషన్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకే, ఈ ఎన్సీఆర్టీ ఏం చేస్తున్నాం, మనకి కరికులం స్టూడెంట్స్ అందరూ ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి ఎన్సీఆర్టీస్. ఓకే, ఆ కరికులం యాక్టివిటీస్ అన్ని ఎలా ఉండాలి అలాగని చెప్పేసి ఎన్సీఆర్టీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1961 లో ఎస్టాబ్లిష్ అయ్యింది న్యూఢిల్లీ. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్. చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లల సంరక్షణ కోసం సమగ్ర శిశు బాల స్వస్థ ప్రోగ్రామ్. ఓకే, SSBSK ప్రోగ్రామ్. ఓకే, సమగ్ర శిశు బాల స్వస్తిక కార్యక్రమం లాంచ్ రీసెంట్ గా. ఓకే, ఏంటో చూడండి, కేంద్రం చిన్నపిల్లల ముందస్తు ఆరోగ్య రక్షణ కోసం సమగ్ర శిశు బాల స్వస్థ సంపూర్ణం ఇది. ఓకే, సంపూర్ణ మిస్టేక్ వచ్చింది, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. పుట్టిన చిన్నారి 36 నెలలు, ఓకే, పుట్టినప్పటి నుంచి 36 months వరకు. మనం చూడండి, మనకి 0 to 3 years, ఓకే, 0 to 3 years అనేది అంగన్వాడీలో మనం పోషక్ అభియాన్ చెప్పాం, పోషక్ పక్వాడ దాని గురించి కూడా చెప్పాం. సో అప్పటి వరకు వాళ్ళకి ఏంటమ్మా ఒక రకమైన ఫుడ్ వాళ్ళకి ఎగ్స్ ఇస్తారు. నెక్స్ట్ ఏమి మనకి బాలామృతం, మిల్క్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఓకే, 0 to 3 years. సో అదే స్కేల్ చూడండి, 36 months 3 ఏళ్ళ వయసు వరకు పిల్లల శారీరక ఎదుగుదల మరియు పోషకాలను పరీక్షించడానికి దీన్ని తెచ్చారు. ఏంటమ్మా, అదే స్కీమ్ కి. ఓకే, సమగ్ర శిశు బాల స్వస్థ కార్యక్రమం. ఓకే, గతంలో విడిగా ఉన్న హోమ్ బేస్డ్ నవజాత శిశు సంరక్షణ మరియు చిన్నపిల్లల సంరక్షణ పథకాలు దీని కింద ఒకే గొడుగు కింద తెచ్చారు. సో యూజువల్ ఏంటి, ఇప్పుడు అంగన్వాడీకి మనకు యూజువల్ గా ఎవరమ్మా, మన మదర్ వెళ్ళి వాళ్ళ యొక్క ఎగ్స్ కానీ నెక్స్ట్ మిల్క్ ఇవన్నీ తెచ్చుకొని ఇంటి దగ్గర పెడతా ఉంటారు, అవునా కదా. సో అన్ని కూడా అలాంటి స్కీమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఏంటి ఒకే అంబ్రెలా, ఒకే గొడుగు కింద తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ చూడండి, లబ్ధిదారుల పిల్లలందరూ ఆరోగ్య రికార్డులు ఆన్లైన్ లో పరీక్షించేలాగా బాల అబా ఐడి. మీరు అబా ఐడి కూడా చూసారా లేదో. అబా ఐడి అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా, ఓకే, అబా ఐడిని జనరేట్ చేస్తారు. అందులో పిల్లలకి స్పెసిఫిక్ గా బాల అబా ఐడిని సృష్టించారు. ఓకే, నెక్స్ట్ ఈ డిజిటల్ అకౌంట్ వ్యాక్సినేషన్ పోర్టల్ అయిన యూవిన్ అనేది ఏంటమ్మా, వ్యాక్సిన్ పోర్టల్. ఓకే, మీరు కోవిడ్ టైంలో చూసారా లేదో, కోవిడ్ టైంలో మీరు కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు వ్యాక్సిన్ డౌన్లోడ్ అంటే వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ వెబ్సైట్కి వెళ్తారు, యూవిన్. ఓకే, యూవిన్ పోర్టల్ మరియు పోషణ ట్రాకర్ వేదికలతో అనుసంధానించారు. ఇది ఇంపార్టెంట్ చూడండి, పోషణ ట్రాకర్. ప్రజెంట్ మీరు ఎప్పుడైనా కానీ అంగన్వాడీస్ కి వాళ్ళకి వెళ్తే పోషణ ట్రాకర్ అలాగని చెప్పి అక్కడ అంగన్వాడీ కార్యకర్త గారు అందులో రిజిస్టర్ చేస్తారు, ఎంత మొత్తంలో వాళ్ళు స్టాక్ తీసుకున్నారు, ఎంత ఉన్నారు ఏంటి అలాగని చెప్పేసి పోషణ ట్రాకర్. సో దీనికి నెక్స్ట్ వాళ్ళు అక్కడ మనకి చూడండి ఏఎన్ఎంస్ ఉంటారు ప్రతి విలేజ్ లో. ఏఎన్ఎంస్ వచ్చేసి ఈ యూవిన్ పోర్టల్లో వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేది రిజిస్టర్ చేస్తారు. ఒక పిల్లలకి
ఏ వయసులో ఏ మంత్ లో మనం ఏ వ్యాక్సిన్ వేసాం, ఏ డేట్ నలగని చెప్పేసి ఆ వ్యాక్సిన్ యొక్క బ్యాచ్ నెంబర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. చూడండి, యూవిన్ పోర్టల్, పోషన్ ట్రాకర్ ఈ రెండింటిని కూడా ఓకే లింక్ చేశారు. ఓకే, నెక్స్ట్ బాల అబాయిడికి. సో ఒక్కసారి మనం ఆ స్టూడెంట్ ఆ పిల్లోడు యొక్క ఐడి కొట్టగానే వాడు ఎప్పుడు వ్యాక్సిన్స్ వేసుకున్నారు, వాడికి ఎంత స్టాక్ ఇచ్చారు, వాడి హెల్త్ ఏంటి, హైట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి సింగిల్ గా వస్తాయి అబాయిడిలో. ఓకే, వన్స్ ఈ అబాయిడి జనరేట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళా కానీ, అంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కడికి వెళ్ళా కానీ, ఇప్పుడు చూడండి మనకు ఆధార్ ఉంది. ఓకే, నెక్స్ట్ అపార్ ఉంది. అపార్ వచ్చేసి స్టూడెంట్ కి. ఓకే, ఆధార్ వచ్చేసి ప్రతి ఇండివిజువల్ కి, దేశంలో ప్రతి ఇండివిజువల్ కి. ఈ అబా వచ్చేసి హెల్త్ రికార్డ్స్ అనమాట. సో మనం కూడా ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ కూడా మనం కూడా అబా ఐడీస్ ఏఎన్ఎంస్ రిజిస్టర్ చేస్తారు. సో మనకి ఏదైనా బాగాలేదనుకోండి, మీ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా ఇందులో అప్లోడ్ చేస్తారు. మీ యొక్క స్థానిక సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంస్ కానీ, ఓకే, నెక్స్ట్ మెడికల్ హాస్పిటల్లో కానీ ఇక్కడ ఏం చేస్తారు, అప్లోడ్ చేస్తారు. వేరే హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ అబాయిడి కొట్టగానే మీకు ప్రీవియస్ గా ఉన్న ఏవైతే మెడిసిన్ వాడారో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి. ఇప్పుడు పిల్లలకు కూడా కొత్తగా తీసుకొచ్చింది ఏంటి, బాల్ అబాయిడి. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ హెల్త్ అథారిటీ 2021లోని ఓకే 2020లో ఎస్టాబ్లిష్ అయింది న్యూఢిల్లీలో. ఓకే, నెక్స్ట్ మనకి హెల్త్ మినిస్టర్ ఎవరమ్మా, మనకి జేపీ నడ్డా. ఓకే, జేపీ నడ్డా. సో మినిస్టర్స్ కూడా చూడండి. నెక్స్ట్ గర్భిణీల శిశు మరణాల నివారణకు సుమన్ రోడ్ మ్యాప్. సుమన్ రోడ్ మ్యాప్ అనేది అమ్మ 2019లోనే ఓకే 2019లోనే తీసుకొచ్చారు సుమన్ రోడ్ మ్యాప్. సుమన్ అంటే ఏంటమ్మా మనకి సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన. ఓకే, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన అని చెప్పేసి ఇవన్నీ చూడండి స్కీమ్స్ రీసెంట్ గా. ఇది 2019లో తీసుకొచ్చారు. ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు ఏంటమ్మా 2030కి మనకి చూడండి మోర్టాలిటీ రేట్ గురించి రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం. ఎంఎంఆర్, ఓకే, ఎంఎంఆర్ ఐఎంఆర్ అని ఉంటాయి. ఓకే, 1000 మెంబర్స్ కి చూడండి. ఎంఎంఆర్ అంటే ఏంటమ్మా మదర్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేటు, ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే చిన్న పిల్లలు. ఓకే, చిన్న పిల్లలు అనేవి వాళ్ళు పుట్టిన తర్వాత నవజాత శిశువులు చనిపోయారు అనుకోండి, ఇన్ కేసు అలాంటి వాళ్ళకి రికార్డ్ చేస్తారు ఐఎంఆర్ కింద. ఎంఎంఆర్ అనేది వచ్చేసి ఏంటమ్మా ప్రసవ సమయంలో మదర్ కనుక మరణిస్తే వాళ్ళు ఇందులో రికార్డ్ చేస్తాం. సో ఈ ఎంఎంఆర్ అనేది మనకి ఏంటమ్మా 70 బిలో రావాలి, బిలో 70కి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికమ్మా 2030కి మన ఇండియా అండ్ ఆఫ్రికా దేశాల్లో ఎంఎంఆర్ ఐఎంఆర్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అందుకే మన ఇండియాలో చూడండి ఆశా కార్యకర్తలు వీళ్ళందరినీ తీసుకొచ్చింది గవర్నమెంట్. సో వీళ్ళందరినీ ఎందుకు దగ్గరుండి అంటే మనకి ప్రసవాలనే హాస్పిటల్ వాళ్ళ సంస్థాగత ప్రసవాలు అవ్వాలి అలాగని చెప్పేసి కూడా అంటారు. ఓకే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవ్వాలి అలాగని చెప్పేసి. సో వీటన్నింటిని తగ్గించాలని చెప్పేసి మనకి ఏమమ్మా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశంలో సరికొత్త జాతీయ ఆరోగ్య వ్యూహం సుమన్ రోడ్ మ్యాప్. చూడండి, సుమన్ అంటే ఎబ్రేషన్ ఏంటి, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఢిల్లీ జరిగిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మండలి 16వ జాతీయ సమావేశంలో ఎక్కడ జరిగింది, ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది. ఈ పాలసీని ఆవిష్కరించారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటమ్మా అధునాతన డిజిటల్ హెల్త్ సాంకేతిక ద్వారా దేశంలో గర్భిణీలు చూడండి ఎవరెవరనేది ఇంపార్టెంట్, నవజాత శిశువులు. సో మనకి ఇక్కడ గర్భిణీలు వచ్చేసి మనకి ఎంఎంఆర్ కింద తీసుకుంటాం. ఓకే, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్. నెక్స్ట్ నవజాత శిశువులు. సో నివారించదగిన మరణాలు పూర్తిగా అడ్డుకోవడం, బిలో 70 తీసుకురావాలి, ఎంఎంఆర్ బిలో 70 తీసుకురావాలి టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఈ రోడ్ మ్యాప్ కింద ప్రతి రాష్ట్రం జిల్లాల స్థానిక వైద్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తారు. ఓకే, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటమ్మా ఎస్టీజీ గోల్ నెంబర్ 3. ఓకే, గోల్ నెంబర్ 3 ఏంటి అందరికి హెల్త్ ప్రకారం భారత ప్రసవాల మరియు మరణాల రేట్ను ఓకే 70 కంటే తక్కువ తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల బాలింతలు మరియు శిశువులందరికీ కూడా ఉచితమైన నాణ్యమైన వైద్య సేవలను అందించడం దీని యొక్క బాధ్యత. ఓకే, నెక్స్ట్ చూడండి, మీకు గవర్నమెంట్ ఇప్పుడు చాలా వరకు స్కాన్స్ చేసుకోరు. రీసెంట్ గా మనం చూసాం చాలా మంది ఏం చెప్పారమ్మా స్కాన్లు చేసుకోరు. సో గవర్నమెంట్ అనేది 6000 రూపీస్ ఇస్తుంది ఒక మదర్ కి. ఓకే, ఒక డెలివరీకి వచ్చేసి ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఫస్ట్ టైం మీరు స్కాన్ చేసుకుంటే ఒక 1000 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ టైం 5th మంత్ స్కాన్ చేసుకుంటే 7th మంత్ స్కాన్ చేసుకుంటే ఎంత అమౌంట్ పడుతుంది అని. ఎందుకు
గవర్నమెంట్ అనేది అవగాహన తీసుకురావాలి. సో ఎంతో కొంత వీళ్ళకి అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కూడా, అలాగని చెప్పి స్కానింగ్ అమౌంట్లు కానీ వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క రిస్కీ డెలివరీ ఏమైనా ఉందా, సో రిస్క్ ఏమైనా ఉందా వాళ్ళ డెలివరీలో కానీ, లేదా వాళ్ళ బేబీలు పుట్టడంలో కానీ, ఇలాంటివన్నీ కూడా ముందుగా తెలుసుకోవచ్చు. సో అలాంటి MMR ని మనం ఓకే 70 బిలో తీసుకురావచ్చు ఇవన్నీ తెలుసుకుని. ఓకే, నెక్స్ట్ చూడండి, సుమన్ స్కీమ్ ఎప్పుడమ్మా 2019 లోనే స్టార్ట్ అయింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఎవరు అండర్లో చూడండి, ఇంప్లిమెంటింగ్ మినిస్టర్ ఎవరమ్మా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, జేపీ నడ్డా గారు ఉన్నారు కదా మినిస్టర్ కింద. టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ ఎడ్యుకేషన్. ఓకే, ప్రెగ్నెన్సీకి. సరే, నెక్స్ట్ చూడండి, ఎకానమీ. అసంఘటిత రంగ కార్మికుల కోసం నూతన జాతీయ ఇండెక్స్. ఓకే, కొత్త ఇండెక్స్ ని తీసుకొస్తున్నాం. మనం ఆల్రెడీ చూసుకున్నాం రీసెంట్ గా. ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తో పాటు PPI ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, PPI ని తీసుకొస్తున్నాం రీసెంట్ గా అని చెప్పేసి ఒక చెప్పాం. నెక్స్ట్ అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్. ఓకే, సారీ IIP అంతే కదా. ఓకే, ఇండస్ట్రియల్ ఇండెక్స్ తో పాటు మనకి ఏంటమ్మా సర్వీస్ ISP ఒక కొత్త తీసుకొస్తుంది ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు రీసెంట్ గా ఏంటమ్మా అసంఘటిత అంటే చూడండి ఇన్ఫార్మల్ సెక్టర్స్, ఫార్మల్ సెక్టర్స్, ఇన్ఫార్మల్ సెక్టర్స్ అంటే ఏంటి, మనకు ఒక ఆర్గనైజ్డ్ గా ఉన్న సంస్థల్లో కాకుండా ఇప్పుడు ఆటో నడుపుతున్నారు అనుకోండి, అది అసంఘటిత రంగంలో వస్తుంది. ఓకే, ఆటో నడిపే వాళ్ళు కానీ, నెక్స్ట్ లేబర్, వీళ్ళందరూ మ్యాక్సిమం ఏంటమ్మా వాళ్ళకి ఎటువంటి యొక్క బీమాలు కానీ, వాళ్ళకి ఒక సంస్థ యొక్క స్ట్రక్చర్ ఉండదు, వాళ్ళకి ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. అవునా కదా. సో అనార్గనైజ్డ్ సెక్టర్, ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ యొక్క ఇన్కమ్ అనేది మనం లెక్కించట్లేదు. అవునా కదా. చూడండి, ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ లెక్కేస్తున్నాం, సర్వీసులు లెక్కేస్తున్నాము. ఓకే, ఇండస్ట్రీస్ సర్వీసులు లెక్కేస్తున్నాం, కానీ ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ యొక్క ప్రగతిని మనం ఎటువంటి లెక్కించట్లేదు ఇప్పటి వరకు కూడా. దాన్ని జీడిపిలో మనం కౌంట్ చేయట్లేదు. సో ఇలాంటి కౌంట్ చేయాలంటే ఒక కొత్త సూచి కావాలి. అదేంటమ్మా, భారతదేశ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అసంఘటిత రంగం సంస్థల ప్రగతిని లెక్కించిన సరికొత్త ఇండెక్స్ ను ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న IIP. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. నెక్స్ట్ చూడండి, కన్జ్యూమర్ ప్రైస్ సూచీలు కేవలం కార్పొరేట్ సంఘటిత రంగాన్ని మాత్రమే లెక్కిస్తున్నాయి. ఓకే, కార్పొరేట్ ఓకే సర్వీస్ ఇవన్నీ లెక్కిస్తున్నాం, కానీ అనార్గనైజ్డ్ సెక్టర్ మనం ఎటువంటి లెక్క లేదు. వాళ్ళకి అసలు ప్రోగ్రెస్ లో ఉందా లేకపోతే ఎలా ఉందన్నది మనకు తెలియట్లేదు. సో ఇవి కూడా లెక్కిస్తే మన యొక్క జీడిపి వాల్యూ ఇంకా పెరగచ్చు కదా. ఓకే, యాక్యురేట్ గా రావచ్చు. సో ఈ కొత్త ఇండెక్స్ దేశంలో అసంఘటిత రంగాల్లో ఉపాధి రేటు అలాగే ఉత్పాదక ధరల సరళి ఖచ్చితంగా లెక్కించవచ్చు. సో వాళ్ళకి ఇవన్నీ కూడా మనకు ఒక ఇండెక్స్ అనేది వస్తే మన యొక్క ఇన్కమ్ అని ఇంకా యాక్యురేట్ గా మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో మొత్తం శ్రామికులు 80% మంది శ్రామికులు ఓకే అసంఘటిత రంగం పైన ఆధారపడి. మనకి లేబర్ ఉంటారు చాలా వరకు, అగ్రికల్చర్ లేబర్ కానీ, ఆటో నడుపుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. ఓకే, నెక్స్ట్ తాజా త్రైమాసిక నివేదిక ప్రకారం 9.17 crores అసంఘటిత రంగం చిన్న వ్యాపారాలు ఉన్నాయి. చూడండి, వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఓకే, చిన్న వ్యాపారం మన తోపుడు బళ్ళు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఓకే, 15.17 crore మందికి ఉపాధిని ఇస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ దేశం మొత్తం స్థూల జాతీయ జీడిపిలో దాదాపు 50% వాటా ఈ చిన్న వీధి వ్యాపారాలు మరియు రోజువారీ కూలీల ద్వారానే లభిస్తుంది. ఓకే, సో ఇలాంటివి మనం మెజర్ చేయట్లేదు. సో కొత్త ఒక సూచన తీసుకురావాలి అలాగని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఎకనామికల్ రిఫార్మ్స్ లో కొత్త భాగంగా వస్తున్నాయి కొత్తగా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1. ఓకే, చూడండి మనం ఇక్కడ ఎవరికమ్మా మనకి మహిళా పారిశ్రామికవేత్తలు అంటే ఏంటి. సో చాలా మంది మీరు డ్వాక్రా మహిళలకు లోన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఈ లోన్స్ అనేవి ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక సెక్టర్ ఒక ఇండస్ట్రీ కానీ పెట్టుకొని, ఒక డైరీ ఫామ్ కానీ ఏదో ఒకటి ఒక విలేజ్ లో వాళ్ళు ఇంటి దగ్గర నుండి చేసుకునేలాగా అగరబత్తిలో చేయడం కానీ, నెక్స్ట్ ఏదో ఒక చిన్న పెట్టుకుని ఇండస్ట్రీ పెట్టుకుని వాళ్ళు డెవలప్ ప్రోగ్రెస్ అవుతున్నారు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాలో ఓకే కర్నూలు డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఇటుక పరిశ్రమ పెట్టుకున్నారంట. ఓకే, ఇటుక పరిశ్రమ పెట్టుకుని దేశంలోనే వాళ్ళు ఆదర్శంగా నిలిచారు. ఓకే, మన ఏపీ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా డ్వాక్రా మహిళలోనే 98% 96 to 98% వాళ్ళు బ్యాంకుకి ఇచ్చిన రుణాలు తిరిగి కట్టేస్తూ ఉంటారు. చూడండి, బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళకి మిగిలిన ఎవరికి లోన్స్ ఇచ్చినా కానీ అంత త్వరగా మనకి లోన్స్ అనేవి మళ్ళీ ఏం చేస్తారు, బ్యాంక్ కట్టడం చాలా తక్కువ. ఓకే, రిటర్న్ కి చేయడం. అదే ఇక్కడ డ్వాక్రా మహిళలు ఖచ్చితంగా వాళ్ళకి 98% యాక్యురేట్ గా వాళ్ళు బ్యాంక్ కి రిటర్న్ చేస్తున్నారు అమౌంట్. ఓకే, లోన్ అమౌంట్ కట్టేస్తారు, తిరిగి రీపే చేస్తున్నారు.
సో అంత నమ్మకంగా కూడా ఈ సంస్థ నడుస్తుంది. ఓకే, ఒకసారి చూడండి స్క్రిప్ట్. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ విడుదల చేసిన తాజా జాతీయ నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఎవరు రిలీజ్ చేస్తారు? కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ, రూరల్ డెవలప్మెంట్, అవునా కదా? ఓకే, సో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఏకంగా 1.47 lakh crores, ఓకే 1.7 lakhs మంది డ్వాక్రా మహిళలకు సొంత వ్యాపారాల కోసం అందించిన అగ్రస్థానం ఆదించింది. సో ఇంత మొత్తంలో ఇంతమందికి మనం లోన్ ఇచ్చారు మన స్టేట్ లో, దేశంలో ఇదే టాప్, మన ఆంధ్రనే ఇంతమంది. ఓకే, సో యూజువల్గా మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారనేది బ్యాంక్ వాళ్ళకి చెప్పాలి. మీరు అగ్రికల్చర్ పర్పస్ తీసుకుంటున్నారా, లేదా ఏదైనా ఒక పరిశ్రమ, ఒక జెరాక్స్ షాప్ ఉండొచ్చు, ఫోటో షాప్ ఉండొచ్చు, కిరాణా షాప్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఒక హోటల్ అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ మీరు ఏదైనా సర్వీస్ తీసుకోండి, ఒక 30-35 సర్వీసెస్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా వీళ్ళు లోన్స్ తీసుకోవచ్చు, రీజన్ చెప్పి లోన్స్ తీసుకోవచ్చు. సో వీళ్ళందరూ ఏమవుతారు? మహిళా పారిశ్రామికవేత్తలు అవుతారు. వన్స్ లోన్ తీసుకుని వాళ్ళు రీపే చేసి ప్రోగ్రెస్ అయితే మహిళా పారిశ్రామికలు అవుతారు. సో అందులో ఏంటమ్మా, ప్రోత్సాహంలో చూసుకోండి, మహిళా పారిశ్రామికల ప్రోత్సాహంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1. ఎలా ఇచ్చే ప్రోత్సాహం? వాళ్ళందరికీ కూడా 1.47 lakh మెంబర్స్ కి లోన్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ నిబంధనల ప్రకారం 32,000 కోట్ల లక్ష్యానికి గాను ఏకంగా 33,614 కోట్ల రూపాయల రుణాలు డ్వాక్రా పొదుపు సంఘాలకు పంపిణీ చేశారు. ఓకే, 32,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే 33,000 కోట్లు ఇచ్చాం ఇంకా ఏకంగా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నాకు కర్నూలు గురించి చెప్పాను కదా, యాక్చువల్ కర్నూలు ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఒక ఇటుక పరిశ్రమ పెట్టుకున్నారు. సో ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. మీరు ఇన్ కేస్ మీరు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు ఎకానమీలో వస్తుంది అనమాట మీకు. ఓకే, డ్వాక్రా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1982లో స్టార్ట్ అయింది. సో దాని యొక్క ఎబ్రేషన్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు. అప్పుడు కర్నూలు ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఒక మహిళ అందరూ కలిసి, ఆ యూజువల్ కర్నూలు చూడండి మనకి వాటర్ స్కారిసిటీ ఉన్న అనంతపురం వాటర్ స్కారిసిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా అవి, అవునా కదా? సో ఆ ప్లేస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి సాయిల్ మట్టి దొరుకుతుంది, ఆ మట్టిని ఇటుకల కింద మార్చారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళకి హెల్ప్ చేస్తారు. సో ఏవైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారో ఆ కాంట్రాక్ట్ అనేది కేవలం డ్వాక్రా, ఎవరైతే మన డ్వాక్రా మహిళలకు ఇచ్చుకున్నారనమాట. సో వీళ్ళు ప్రోగ్రెస్ అయ్యి ఇప్పుడు అక్కడ 10 మంది, అంటే 10 గ్రూపులు 10 సంస్థల కింద స్టార్ట్ అయ్యాయి. ఓకే, సక్సెస్ఫుల్ స్టోరీ, కర్నూలు స్టోరీ అది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదే. సూక్ష్మ ఆహార పరిశ్రమ మెయిన్ ఏంటమ్మా, ఫుడ్. ఓకే, పిఎంపి ఆమోదిత లెక్కింపుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానానికి కైవసం చేసుకుంది. ఓకే, నెక్స్ట్ ప్రతి సంవత్సరానికి రాష్ట్రంలో ఏకంగా 5 లక్షల మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మార్చాలని ఎవరు చెప్పారు? నారా చంద్రబాబు గారు, మన సీఎం, ఏపీ సీఎం. టార్గెట్ చూడండి, ప్రతి సంవత్సరానికి 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలుగా మార్చాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, సెర్ప్, ఓకే సొసైటీ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, సెర్ప్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల జీవనోపాధి అవసరాల ఆధారంగా ప్రత్యేక మైక్రో క్రెడిట్ ప్లాన్ సిద్ధం చేశారు. ఓకే, సో ఇవన్నీ మీకు ఎకానమీలో వస్తాయి. మైక్రో క్రెడిట్ ప్లాన్ అంటే ఏంటి అలాగని చెప్పేసి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి మంత్ కూడా వీళ్ళు అమౌంట్ అనేది పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఒక 100 అయితే 100, 200 అయితే ఎంతైతే వాళ్ళు గ్రూప్ వారీగా పొదుపు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పొదుపు అనేది ఒక ఓవర్ టైం అనేసరికి బ్యాంక్ వాళ్ళకి ఒక అదే అసెట్, అదే సూచి, అదే వాళ్ళకి ఏంటమ్మా హామీ. వాళ్ళ పొదుపు అనేది హామీ కింద ఉంటుంది. నెక్స్ట్ దానికి ఏం చేస్తారు, వాళ్ళు లోన్స్ అనేవి సప్లై చేస్తారు. వాళ్ళ పొదుపుని బట్టి వాళ్ళ లోన్ అనేది పెరుగుతూ ఉంటుంది, లోన్ ఇచ్చే మెజర్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, చూడండి చిన్న మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనేవి రీసెంట్ స్టార్ట్ అయ్యాయి ఎక్కువగా. 2020లో స్టార్ట్ అయింది మనకి ఇది. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, డిఫెన్స్ న్యూస్. డ్రోన్ దాడులు తిప్పికొట్టేందుకు సైన్యంలో బాజ్ బెటాలియన్స్, ఓకే బాజ్ బెటాలియన్స్ అనేది ఏర్పాటు చేశారు. సో మనం మామూలుగా బాజ్ అనేది ఒక దగ్గర మనం రీసెంట్ గా విన్నాం, ఐఎన్ఎస్ బాజ్. ఓకే, ఐఎన్ఎస్ బాజ్ వచ్చేసి నికోబార్ లో ఉన్న ఒక ఐఎన్ఎస్ నేవీ వాళ్ళ యొక్క సంస్థ, ఎయిర్పోర్ట్ అనేది. సో దాన్ని ఏమి కదపకుండా కొత్త ఎయిర్పోర్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధం లేదు. ఈ బాజ్ అనే వర్డ్ ఇక్కడ వచ్చిందని మీకు జస్ట్ చెప్తున్నాను. సో బాజ్ బెటాలియన్ అనేది దేనికంటే చూడండి, భారత సైన్యం ఆధునిక సరిహద్దు, ఓకే సరిహద్దు యుద్ధ వ్యూహాల కోసం. సో ఇదేంటమ్మా, సరిహద్దు యుద్ధ వ్యూహాల కోసం సరికొత్త బాజ్ బెటాలియన్స్, ప్రత్యేకంగా వీళ్ళు డ్రోన్ ఆపరేషన్స్ కోసం, ఓకే సరిహద్దుల్లో శత్రువుల కదలికపై నిఘా పెట్టేందుకు
మరియు డ్రోన్ పోరాట సామర్థ్యాలు పెంచేందుకు. ఓకే, సో ఆర్మీలో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రత్యేక విభాగం. ఈ ప్రత్యేక విభాగం వీళ్ళు ఏం చేస్తారంటే డ్రోన్స్ అనేవి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్ వీళ్ళు ఏం చేస్తారు, సరే ఓకే నిఘా పెడతా ఉంటారు. ఓకే, కంటిన్యూ శత్రువు కథలపై నిఘా పెడతారు. నెక్స్ట్ డ్రోన్ మెయిన్ ఏంటమ్మా డ్రోన్ గురించి. ఓకే, ఈ నూతన రక్షణ బంధ సైన్యంలో ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్. ఓకే చూడండి, ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ పరిధిలో ప్రత్యేక విధులు నిర్వహిస్తారు. ఆర్మీలో ఏవియేషన్ కార్ప్స్ అనే దాంట్లో ప్రత్యేక దేని గురించి అమ్మ వీళ్ళు డ్రోన్ గురించి. సో వీళ్ళు యూజువల్ ఏం చేస్తారు, డ్రోన్ తో మానిటర్ చేస్తారు. డ్రోన్స్ పంపిస్తూ ఉంటారు సరిహద్దులో. ఎవరైనా పక్క నుంచి మనకి ఎవరైనా చొరబాట్లు గురవుతున్నారా లేదా శత్రువులు ఎలా మూవ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక విభాగం అనేది ఉంది. సో కొత్తగా ఒక ప్రత్యేక అది ఏంటమ్మా బాజ్ బెటాలియన్. ఓకే, బాజ్ బెటాలియన్స్ అనేది ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో ఒక ప్రత్యేక విభాగం. దేనికంటే డ్రోన్స్. ఈ మూడు గుర్తుపెట్టుకుని సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఈ బెటాలియన్ ప్రధాన విధి సుదూర ప్రాంతాల్లో శత్రువుల సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, నిఘా దాడులు నిర్వహించడం. ఇది యుద్ధ రంగంలో తక్షణ వ్యూహాత్మక అవగాహన మరియు సైనిక బలగాల వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచుతుంది. సో మనం ఆల్రెడీ నిఘా పెట్టుకున్నాం అనుకోండి, మనం కంటిన్యూ మానిటర్ చేస్తున్నాం మన సరిహద్దుల్ని. ఇన్ కేసు ఎవరైనా కానీ శత్రువులు వాళ్ళు మన యొక్క బ్రీచ్, మన సెక్యూరిటీ సిస్టమ్ బ్రీచ్ చేయాలంటే బ్రేక్ చేయాలని చూస్తే వెంటనే మనం ఈజీగా రెస్పాండ్ అవుతాం. అవునా కదా? సో ప్రతిస్పందన ఓకే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఓకే, ర్యాపిడ్ గ్రౌండ్ ఆపరేషనల్ రెస్పాన్సెస్, రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్ సిచ్యువేషన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ నూతన శ్రేణి విభాగ శ్రేణి ప్రస్తుతం పాత అశ్విని డ్రోన్ చూడండి, పాత అశ్విని డ్రోన్ ప్లాటూన్ల కంటే భిన్నంగా మరియు శక్తివంతంగా పనిచేస్తాయి. సో వీటికంటే అశ్విని డ్రోన్ ప్లాటూన్స్ అనేవి ఉన్నాయి, వాటికంటే బాజ్ బెటాలియన్స్ అనేవి భిన్నంగా మరియు మోస్ట్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్. ఓకే, 1986 లో నాసిక్, ఎక్కడమ్మా నాసిక్ హెడ్ క్వార్టర్స్ గా ఫామ్ అయింది ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్. సో ఆర్మీలో వీళ్ళందరూ ఏం చేస్తారు, డ్రోన్స్ కానీ నెక్స్ట్ ఆర్మీలో మనకి రాడర్స్ సంస్థలు కానీ ఇవన్నీ చూస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్. అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఓకే సారీ, ఇది క్రికెట్ మండలి అమ్మా, ఇందులో వచ్చింది. భారత మహిళల జాతీయ క్రికెట్ రాబోయే ఒలింపిక్స్ నేరుగా అర్హత సాధించినట్టు ప్రకటించింది. సో ఓకే ఐసీసీ వచ్చేసి ఎక్కడ ఉంది మనకి ప్రజెంట్ దుబాయ్ లో ఉంది. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఇంతకు ముందు లండన్ లో ఉండేది. ఓకే, లండన్ లో ఉండేది, దుబాయ్ లో చేంజ్ అయింది 2014 ఐ థింక్ అప్పుడు మార్చారు. అమెరికా వేదిక జరుగుతున్న లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకి ప్రధాన ఈవెంట్లు ఆడించి బెర్త్ ఖరారైందంట. చూడండి, ఒలింపిక్స్ లో ఇప్పటివరకు క్రికెట్ లేదు. 1894 లో ఒలింపిక్స్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ గా ఒకసారి క్రికెట్ ఆడారు. ఓకే, తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడించలేదు, ఎందుకంటే క్రికెట్ అనేది లాంగ్ గేమ్, నెక్స్ట్ 6 hours సమ్ టైమ్స్ అలాగే చెప్పి. సో ఇప్పుడు 2020 ఫార్మేట్ లో క్రికెట్ అనేది నెక్స్ట్ ఎక్కడ ఒలింపిక్స్ 2028 లాస్ ఏంజల్స్ వేదిక జరుగుతుంది. ఓకే, అమెరికాలో జరుగుతుంది 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో జరిగే ఒలింపిక్స్ కి ఫస్ట్ ఎంపికైన క్రికెట్ జట్టు ఏంటమ్మా ఉమెన్. ఓకే, ఇండియాస్ ఉమెన్ క్రికెట్ టీమ్. T20 ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత శ్రీలంక కంటే మెరుగైన రన్ రేట్ సాధించి ఆసియా ఖండం తరపున ఏకైక ఓకే నేరుగా మన ప్రతి సో వీళ్ళ కింద ఒలింపిక్స్ కమిటీ వచ్చేసి ప్రతి కాంటినెంట్ కి ఒక టీం ఉండాలి. ఓకే, ప్రతి కాంటినెంట్ కి ఒక టీం అనేది ఎంపిక చేస్తారు. సో మన ఏషియా కాంటినెంట్ నుంచి ఇండియా ఓకే ఎంపిక అయింది. నెక్స్ట్ చూడండి, గతంలో చివరిసారిగా 1900 ప్యారిస్ ఒలింపిక్స్. సో 1894 లో స్టార్ట్ అయింది. 1900 లో కూడా మన క్రికెట్ ఆడాం అప్పుడు. ఓకే, ఆడిన తర్వాత సుమారు ఎంత 128 years తర్వాత మళ్ళీ క్రికెట్ ని మనకి ఇప్పుడు ఒలింపిక్స్ లో తీసుకొస్తున్నారు. సో ఈ మెగా టోర్నమెంట్ పురుషులు మరియు మహిళల విభాగాలు వేరువేరుగా T20 ఫార్మేట్ లో, ఏ ఫార్మేట్ అనేది ఇంపార్టెంట్, ఏ ఫార్మేట్ లో జరుగుతుందమ్మా T20 ఫార్మేట్ లో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 అగ్రజట్లు మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొంటాయి. సో మనకి కాంటినెంట్స్ 7 కదా, 7 కాంటినెంట్స్. అంటార్కిటికా లో మనుషులే లేరు, అవునా కదా? సో మిగిలిన మనుషులు ఉన్న కాంటినెంట్స్ అన్ని 6 కాంటినెంట్స్. సో 6 కాంటినెంట్స్ 6 కంట్రీస్. ఓకే, ప్రతి జట్టులో 15 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఓకే, ఈ చారిత్రక క్రికెట్ మ్యాచ్ అన్ని కాలిఫోర్నియా 15 మంది అంటే మనకు 11 మంది ప్లే చేస్తారు. మిగిలిన వాళ్ళు ఓకే ఏమంటారు సబ్స్టిట్యూట్స్ కింద ఉంటారు. నెక్స్ట్ కాలిఫోర్నియాలో పొమానా మైదానంలో 2028 జూలై 12 నుంచి 29 వరకు జరుగుతాయి క్రికెట్ మ్యాచెస్ అన్ని కూడా. సో ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎవరికి వస్తుందో మనం చూడాలి. ఓకే, హోప్ ఇండియా, మన ఇండియాకే వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడమ్మా 1909 దుబాయ్, యాక్చువల్లీ లండన్ లో ఉండేది, దుబాయ్కి చేంజ్ అయింది. ఓకే,
ప్రెసిడెంట్ ఎవరమ్మా? చైర్మన్ జైషా, మన ఇండియాకి చెందిన జైషా గారు, అమిత్ షా వాళ్ళ అబ్బాయి. నెక్స్ట్ చూడండి, అవును అమిత్ షా వాళ్ళ అబ్బాయి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC ఎప్పుడు 1894లో ఎక్కడుందో చూడండి, స్విట్జర్లాండ్ కిసాన్, యాక్చువల్ లుసానే, ఓకే, లుసానేలో ఉందమ్మా. క్రిస్టీ కోవర్టీ చైర్మన్ గా ఎవరున్నారమ్మా? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ క్రిస్టీ కోవర్టీ. ఓకే, క్రిస్టీ కోవర్టీ అనే ఆవిడ జింబాబ్వే, ఓకే, జింబాబ్వే పొలిటీషియన్ ఈవిడ. ఓకే, ఉమెన్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి బుక్స్. గ్రూప్ కెప్టెన్ శుభాన్ శుక్లా ఆత్మకథ ది సెకండ్ ఆర్బిట్. ఓకే, ది సెకండ్ ఆర్బిట్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్. సో శుభాన్ శుక్లా గురించి మనం రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఈయనకు అశోక్ చక్ర ఇచ్చారు అమలు అని చెప్పి, ఓకే, పీస్ మెడల్ ఇచ్చారు అని చెప్పేసి అన్నాం. ఓకే, దేనికి గాను ఇతను యాక్సియం 4 అనే మిషన్ లో పాల్గొన్నారు. సో యాక్సియం 4 మిషన్ అంటే ఏంటమ్మా? మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళింది. మన భూమి మీద నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సుభాష్ సింగ్. ఓకే, చూడండి పేరు శుభాన్ శుక్లా. సో ఈయన మిషన్ గగనయాన్లో కూడా ఈయన గ్రూప్ కెప్టెన్. శుభాన్ శుక్లా. ఆయన రీసెంట్ గా ఏంటమ్మా 2025 లోనే జరిగింది ఇది. 2025లో యాక్సియం 4 మిషన్ అనేది US నుంచి, ఓకే, ఫాల్కన్ 9 అలాగని చెప్పేసి, ఫాల్కన్ 9 అంటే మనకి స్పేస్ ఎక్స్ వాళ్ళది. ఓకే, వాళ్ళ యొక్క దాని నుంచి మనకి స్పేస్ స్టేషన్ లోకి నలుగురిని పంపించారు. పోలాండ్, ఇండియాను, US వాళ్ళందరిని పంపించారు. అందులో మన ఇండియా నుంచి ఒకే ఒక పర్సన్ ఎవరమ్మా? శుభాన్ శుక్లా. సో ఫస్ట్ పర్సన్ ఇండియా నుంచి స్పేస్ స్టేషన్ కి రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు? శుభాన్ శుక్లా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. సో ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. రాకేష్ శర్మ స్పేస్ లోకి వెళ్ళారు. సో ఓకే, రాకేష్ శర్మ విన్నారా మీరు? రాకేష్ శర్మ 1984 రష్యా నుంచి కాస్మోటిక్ ప్రోగ్రామ్ ద్వారా ఈయన స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరమ్మా? రాకేష్ శర్మ. సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వెళ్ళారు, కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే భారత సంతతికి చెందిన వాళ్ళు, భారత మూలాలు ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు US సిటిజన్స్. ఓకే, వాళ్ళు US సిటిజన్స్. ఓకే, ఇక్కడ రాకేష్ శర్మ ఇండియన్ సిటిజన్ అయ్యి ఫస్ట్ టైం స్పేస్ లోకి వెళ్ళాడు. సో శుభాన్ శుక్లా వచ్చేసి ప్రెసెంట్ ఇండియన్ సిటిజన్. ఇక్కడ మనకి ఇతను ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. ఈయన సెకండ్ పర్సన్ స్పేస్ లోకి వెళ్ళిన రెండో వ్యక్తి ఎవరు అంటే శుభాన్ శుక్లా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఐడియా ఉందా? మనకి చూడండి, మనకి అంతరిక్షంలో వచ్చేసి ఒక స్టేషన్ నిర్మిస్తారు. ఓకే, అదేంటంటే మనకి అక్కడ డాకింగ్ వ్యవస్థ అనేది రీసెంట్ గా ఉంది. డాకింగ్ అంటే ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మన వ్యోమగాములు, ఓకే, వెళ్ళిన వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక శాటిలైట్ ఉంటుంది కదా, వీళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా, లాంచింగ్ వెహికల్స్. ఈ లాంచింగ్ వెహికల్స్ అని స్పేస్ స్టేషన్ ఫ్యూయల్ చేసుకుని మళ్ళీ ఇంకా మరికొంత దూరం వెళ్ళడానికి కానీ, అలాగే అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి, రీసెర్చెస్ చేయడానికి కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది అందులో వర్క్ అవుతుంది. సో దానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే శుభాన్ శుక్లా. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా వచ్చే బిట్ ఇది కూడా. నెక్స్ట్ ఆయన రీసెంట్ గా ఏంటి, ఆయన ఒక ఆత్మకథ రాసుకున్నారు. ఆ ఆత్మకథ పేరెంట్ చూడండి, ది సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఏ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్ అని పేరు పెట్టారు. ఓకే, సో ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ గా ఆయనకి అవార్డు వచ్చింది. ఓకే, ఏ మిషన్ అమ్మా? యాక్సియం 4 అనేది మొదటి వార్షికోత్సవం. సో 1 year అయిపోయింది. సో వార్షికోత్సవం సందర్భంగా ఈ గ్రంథం విడుదలైంది. నెక్స్ట్ అండి, ఈ పుస్తకం ఆయన సాధారణ యుద్ధ విమాన పైలట్ స్థాయి నుంచి అంతరిక్ష వ్యోమగామికి ఎదిగిన చారిత్రక ప్రస్థానాన్ని వివరిస్తుంది. ఓకే, నార్మల్ ఒక పైలట్ నుంచి ఈయన స్పేస్ స్టేషన్ కి వెళ్ళారు. ఇప్పుడు గగనయాన్ గ్రూప్ కెప్టెన్ కూడా ఎవరమ్మా? శుభాన్ శుక్లా. ఓకే, శుభాన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడిగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఈయన 2026 గణతంత్ర దినోత్సవం నాడు భారత ప్రభుత్వం అశోక్ చక్ర అవార్డు మెన్షన్ చేస్తే రీసెంట్ గా అందించింది. ఓకే, చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడమ్మా? 1932. ఓకే, న్యూఢిల్లీలోని అక్టోబర్ 8. ఓకే, అక్టోబర్ 8. నెక్స్ట్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరమ్మా? ఏపీ సింగ్. అవునా? ఇప్పుడు యాక్చువల్లీ బుక్ ఆవిష్కరించిన వ్యక్తులు కూడా ఏపీ సింగే. ఈ బుక్ ని ఎవరైతే ఆవిష్కరించారో ఏపీ సింగ్ ఆవిష్కరించారు. రచించింది ఆయనే. రచించిన ఎవరు? శుభాన్ శుక్లా గారు రచించుకున్నారు. ఆయన ఆత్మకథ. ఓకే, ఇది బయోగ్రఫీ. నెక్స్ట్ చూడండి, ప్రధాని మోడీ హయాంలో విడుదలైన నాణాలు.
ఓకే, నాణాలు స్టాంపులపై మింటేజ్ వరల్డ్ కాఫీ టేబుల్ బుక్ విడుదల. సో ఈ మింటేజ్ వరల్డ్ అనే ప్రపంచ వ్యాప్తంగా కూడా వీళ్ళు ఏ కరెన్సీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేశారు, సో వాటి యొక్క చూడండి కరెన్సీ డైమెన్షన్స్, ఓకే డైమెన్షన్స్, కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కాయిన్స్ లో వాడిన మెటల్ ఎంత పర్సెంటేజ్ మెటల్, ఏ మెటల్ వాడారు, ఇవన్నీ కూడా మెజర్ చేసి ఒకటి ఏంటమ్మా మనకి కాఫీ బుక్ అంటే కాఫీ టేబుల్ బుక్, మింటేజ్ వాళ్ళు కాఫీ టేబుల్ బుక్ అని రిలీజ్ చేశారు. సో ఫస్ట్ పేజ్ చూడండి, ఇదంతా ఫస్ట్ పేజ్. ఈ బుక్ అనేది ఎలా ఉంటుంది, బుక్ కవర్ పేజ్ చూడండి ఎలా ఉంటది. సో ఫస్ట్ అంతర్జాతీయ నాణ్యాల సంస్థ మింటేజ్ వాళ్ళు న్యూఢిల్లీలో స్టాంప్స్ అండ్ కాయిన్స్, ఓకే బ్యాంక్ నోట్స్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద ప్రీమియర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ అనే 200 పేజీల పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ గ్రంథాన్ని మింటేజ్ వాళ్ళ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుశీల్ కుమార్ అగర్వాల్, ఓకే ఎవరమ్మా సుశీల్ కుమార్ వాళ్ళు స్వయంగా సేకరించి సంకలనం చేశారు. ఈ పుస్తకం ప్రధాని మోడీ హయాంలో దేశ ప్రగతికి గుర్తుగా ముద్రించిన నాణ్యాలు, తపాలా స్టాంపులు, ఓకే అధికారిక నోట్లు చరిత్రను తెలియజేస్తుంది. సో చూడండి, యూజువల్ గా మీరు కరెన్సీ అంటే అరే ఏముంది 200 పేజీలు ఇందులో చెప్పుకోవడానికి అలాగని చెప్పేసి అనుకుంటాం. ఓకే కమమరేటివ్ కాయిన్స్ అని అంటారు. ఒక ప్రత్యేక సందర్భంలో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక ప్రత్యేక సందర్భానికి గుర్తుగా, ఇప్పుడు ఇండియా 75 years రీచ్ అయింది అనుకోండి, ఆ 75 years సంథింగ్ అనేది ఒక కమమరేటివ్ అంటే గుర్తింపుగా ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంది. సో అలాంటి కాయిన్స్ అన్నిటిని కూడా ఇందులో ముద్రిస్తారు. ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ మన రన్నింగ్ లో ఉన్న 100 రూపీస్ 500 రూపీస్ ఈ నోట్లే కాకుండా అలాంటి కమమరేటివ్ నెక్స్ట్ స్టాంప్స్ ఇవన్నీ కూడా ఇందులో ముద్రిస్తారనమాట. సో మనకి ఈ నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం మనం, న్యూమిస్మాటిక్స్. ఓకే స్టాంపుల గురించి అయితే ఫిలాటెలీ, కాయిన్స్ గురించి అయితే న్యూమిస్మాటిక్స్. ఓకే సో వీటన్నిటి గురించి డీటెయిల్ గా చెప్తారనమాట. నెక్స్ట్ చూడండి, మింటేజ్ వరల్డ్స్ ఫస్ట్ ఆన్లైన్ మ్యూజియం డెడికేటెడ్ టు కాయిన్స్. సో ఆన్లైన్ మ్యూజియం అనమాట. సో వాట్ ఎవర్ మ్యూజియం మనం వెళ్తే మనం ఏం చేస్తాం, మ్యూజియంలో అన్ని కూడా ఇప్పటి వరకు ఉన్నవన్నీ చూడొచ్చు. సో మింటేజ్ వరల్డ్ అనేది ఏంటంటే ఆన్లైన్ మ్యూజియం. మన అందరూ ఒక వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ కాయిన్స్ ఉన్నాయి, సో ఈ కాయిన్స్ గురించి స్టడీ చేయడం న్యూమిస్మాటిక్స్ అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా ఆన్లైన్ మ్యూజియం డెడికేటెడ్ టు కాయిన్స్, పోస్టల్ స్టాంప్స్, బ్యాంక్ నోట్లు. ఓకే ప్రైమరీ సైన్స్ ఫోకస్ చూడండి, న్యూమిస్మాటిక్స్, ఫిలాటెలీ అండ్ చూడండి న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ గురించి, ఫిలాటెలీ అండ్ స్టాంప్స్ గురించి, బ్యాంక్ నోట్లు స్టడీస్. ఓకే నెక్స్ట్ ఎప్పటి నుంచి ఇది 26 2014 నుంచి మే 2019 ఫస్ట్ ఫేజ్. ఓకే 2019 వరకు ఈ బుక్ రిలీజ్ చేశారు. ఓకే 2014 నుంచి ఓకే మోడీ గారు వచ్చిన తర్వాత 2019 వరకు ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ వాళ్ళు సెకండ్ ఫేజ్ లో కూడా బుక్ రిలీజ్ చేస్తారు. ప్రెసెంట్ ఇది ఫస్ట్ ఫేజ్ చూడండి, పార్ట్ 1 ఇది పార్ట్ 1. నెక్స్ట్ చూడండి ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి. భారతదేశం తన యూపీఐ డిజిటల్ చెల్లింపుల్ని ఏ యూరోపియన్ దేశం అధికారికంగా ప్రారంభించింది, గ్రీస్. ఓకే గ్రీస్. సో ఫ్రాన్స్ కూడా ఆల్రెడీ ఉంది, రీసెంట్ గా గ్రీస్. సుస్థిర నీటిపారుదల జాతీయ నీటి భద్రత పెంపు కోసం భారతదేశం ఏ దేశంతో ఎంఓయూ కుదుర్చుకుందమ్మా, సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో వాటర్ వీక్ సమ్మిట్స్ అని చెప్పి జరుగుతుంది 2026 లో. సో జడ్డాలో జరిగింది. నెక్స్ట్ నూతన విద్యా సంస్థలు భాగంగా తమ రాష్ట్ర పరిధిలో మదర్సాలను రద్దు చేసింది. మదర్సా విద్యా బోర్డుని పూర్తిగా రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏందమ్మా, ఉత్తరాఖండ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఫస్ట్ టైం వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే నెక్స్ట్ చూడండి, పుట్టిన నవజాత శిశువుల సంరక్షణ ఎదుగుదలకు ఒకే డిజిటల్ కింద తీసుకొచ్చిన ఓకే కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమం ఏంటమ్మా, సమగ్ర శిశు బాల స్వస్థ్య. సో దీని ప్రకారం ఏంటమ్మా, బాల్ అబాయిడి అనేది జనరేట్ చేస్తారు. సో యూజువల్గా ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ కూడా అబాయిడీస్ ఉన్నాయి, పిల్లలకు కూడా బాల్ అబాయిడి జనరేట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, సుస్థిర లక్ష్యంగా ప్రసవాలు మరియు ఎంఎంఆర్ రేట్స్ 70 కంటే చూడండి ఇది ఇంపార్టెంట్, 70 కంటే తక్కువకు తగ్గించాలి ఈ టార్గెట్ అందని. సో మన రోడ్ మ్యాప్ 2030. సో 2030 కల్లా మనం కూడా ఎంఎంఆర్ అనేది బిలో 70 తీసుకురావాలి. నెక్స్ట్ చూడండి, దేశం మొత్తం జీడిపిలో దాదాపు 50% వాటా కలిగి ఉన్న ఏ రంగ సంస్థల ప్రగతి, ఓకే అసంఘటిత రంగ సంస్థలు. సో ఏమంటామా, అన్ఆర్గనైజ్డ్ ఎంటర్ప్రైజ్ సెక్టర్. సో వీళ్ళందరికీ కూడా మనకి కొత్త ఇండెక్స్ తీసుకురావాలి. ఓకే అలాగని చెప్పి ప్లాన్ చేశాను. నెక్స్ట్ చూడండి, సెర్ప్ అధికారుల నివేదిక ప్రకారం డ్వాక్రా మహిళల పొదుపు సంఘాలకు భారీగా ఏ రాష్ట్రం అమ్మా, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ 1.47 lakh మెంబర్స్ కి లోన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, సరిహద్దులో శత్రువులు కలిపే నిఘా మరియు డ్రోన్ పోరాట సామర్థ్యాలు పెంచేందుకు బాజ్ బెటాలియన్స్ అని ఎందులో ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్,
ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ నాసిక్ హెడ్ క్వార్టర్ గా ఉంది. 1986 లో ఫామ్ అయింది. సో ఇందులో కూడా బాస్ బెటాలియన్స్ ఏం చేస్తారు, వీళ్ళు డ్రోన్స్ తోని సరిహద్దుల నిఘాని పర్యవేక్షిస్తారు. ఓకే, ప్రత్యేకంగా. నెక్స్ట్ చూడండి, సుమారు 128 సుదీర్ఘ విరమణానంతరం జరగబోయే ఒలింపిక్ క్రీడలు క్రికెట్ ఎక్కడమ్మా? లాస్ ఏంజల్స్ అమెరికాలోని 2028లోని ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ ని మళ్ళీ తీసుకొచ్చారు. అందులో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అనేది ఫస్ట్ టైం ఎలక్ట్ అయింది. ఓకే, ఎంపికైంది. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన వ్యూహాత్మక ది సెకండ్ ఆర్బిట్ ఎవరమ్మా? సుభాష్ శుక్లా సెకండ్ ఆర్బిట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈయన ఏంటమ్మా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు సుభాష్ శుక్లా. ఓకే, స్పేస్ స్టేషన్, ఓకే, స్పేస్ లోకి వెళ్ళిన రెండవ భారతీయుడు ఎవరమ్మా? సుభాష్ శుక్లా. మొదటి భారతీయుడు రాకేష్ శర్మ, రెండవ భారతీయుడు సుభాష్ శుక్లా. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రధాని మోదీ హయాంలో దేశ ప్రగతి ముద్రించిన నాణ్యాలు మరియు తపాలా స్టాంపులు ఒక ప్రత్యేక కాఫీ టేబుల్ విడుదల అంతర్జాతీయ సంస్థ ఏదమ్మా? మింటేజ్ వరల్డ్ అలాగే ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ చేసింది. 2014 నుంచి 2019 వరకు ఉన్న కాయిన్స్, స్టాంప్స్, బ్యాంక్ నోట్స్ ఇవన్నీ కలిపి కూడా ఒక బుక్ రిలీజ్ చేసింది. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.